తల్లికి జ్వరంగా ఉందన్న ఉత్తరం చూసుకుని రాజారావు రాజమండ్రి వచ్చాడు. అప్పటికి 3 రోజులుగా ఆమెకి జ్వరం. మనిషి చాలా నీరసించిపోయింది. డాక్టర్ ఫ్లూ అన్నాడు. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, ఇలా కొందరికి 7 రోజులు కూడా ఉంటుందని తేల్చాడు. శాంతమ్మ గారు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అంటూ పక్కకి అంటుకుపోయింది బల్లిలా. రాజారావుకి తల్లిని చూస్తే ఆశ్చర్యం వేసింది. తల్లి ఏనాడు ఇలా మంచమెక్కి మూలగడం అతను చూడలేదు. ఇంతెలా చిక్కిపోయింది అని ఆశ్చర్యపోయాడు. తల్లి ఎక్కువ మాట్లాడదు. తన గ్రాండ్ మదర్లా మనసులోని ప్రేమను పదే పదే ప్రకటించదు. కానీ ఆమెకి తను తప్ప వేరు ఆధారం లేదు, ఆలంబన లేదు. తనని మద్రాసు తీసుకెళ్లిపోదామని ఎంజీఎం విశ్వ ప్రయత్నం చేసింది. ఆ ప్రచ్ఛన్న యుద్ధంలో తన తల్లి విపరీతమైన మానసిక శక్తితో, పట్టుదలతో పోరాడుతుండేది ప్రతిసారి. 1 సంవత్సరం పాటు తను మద్రాసులో ఉన్నాడు. ఆ సంవత్సరంలో తను ప్రత్యక్ష నరకం చూశాడు. అమ్మా, ఇంత చిక్కిపోయావేం? నాకు ముందు ఎందుకు రాయలేదు? పక్కన కూర్చుని అడిగాడు రాజారావు. చిన్న జ్వరమే, దానికి కంగారు పడనక్కర్లేదు. తల్లి చేతులు తోటకూర కాడల్లా ఉన్నాయి. ఆమె 2 చేతులు తన గుప్పెట్లోకి ఇమిడిపోయాయి. ఆ చేతుల్లో భూమికలు తప్ప కండలేదు. నేను కాకినాడ తీసుకువెళ్ళిపోతాను. అక్కడ అన్ని టెస్టులు చకచకా చేయించేయచ్చు. హాస్పిటల్లో నీకు అన్ని సదుపాయాలు జరుగుతాయి. అంతా మనవాళ్లే అన్నాడు రాజారావు. నేనెక్కడికి రాను, ఇక్కడే బాగుంది. రాజారావు ప్రతిసారి తల్లి మానసిక శక్తిని చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఆమె ఒక్కసారి మద్రాసులో వాళ్ళ గురించి అడగదు. ఆఖరికి తండ్రి గురించి కూడా ఒక్కసారి కూడా అడగదు. తన జీవితంలో ఆ చాప్టర్ని పూర్తిగా మూసేసినట్లు ప్రవర్తిస్తోంది. ఆమె వాక్కుని కంట్రోల్ చేసుకున్నట్లు ఆలోచనలను కూడా కంట్రోల్ చేసుకోగలదా? తన తండ్రి, మద్రాసు జీవితం ఇవేమీ జ్ఞాపకం రావా? ఆఖరికి తన పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ గురించి తల్లికి తెలుసుకోవాలని అనిపించలేదా? అంతటి ఆత్మ నిగ్రహం, మానసిక శక్తి అందరికీ ఉండదు. అరుణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? అడిగింది క్షీణస్వరంతో. అతను జవాబు చెప్పలేదు. అరుణ అక్కడ ఉండి ఉద్యోగం చేయడం, నువ్విక్కడ ఉండడం, ఆ ఏర్పాటు మంచిది కాదనుకుంటా అంది మళ్ళీ. ఏం? మీరు ఏరుకోరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు. మీ మధ్య ఏదో ఉంది. నువ్వు గ్రహించావా? ఇక్కడ ఉన్నప్పుడే గ్రహించాను. ఎలా? నేను తల్లిని. ఇంకా చెప్పనా? మొదటి రోజు అనుమానం వచ్చింది. రెండో రోజు ఆ మడత మంచంలో మధ్యన పాత పత్రిక పడేశాను కావాలని. అది మరనాడు కిటికీలో ఉంది అంది ఆవిడ నెమ్మదిగా. నువ్వు నీరసంగా ఉన్నావు, తర్వాత మాట్లాడుకుందాం లేచాడు రాజారావు మంచం మీద నుంచి. ఇంతలో పక్క వాటాలోని వంటామె పండ్ల రసం తెచ్చిచ్చింది. తల్లికి ఉపచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆమెకి మనిషి సాయం ఎప్పుడూ ఉంది. తను వచ్చి చేయగలిగేది ఏమీ లేదు. కానీ రాజారావుకి ఏదో ఆందోళనగా, అశాంతిగా ఉంది. అరుణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి 3 నెలలైంది. తను వారానికి 2 ఉత్తరాలు రాస్తున్నాడు. కానీ అరుణ ఒక్క ఉత్తరానికి కూడా బదులు రాయలేదు. ఆ రోజు టాక్సీలో దెబ్బలాడుకున్నాక అరుణ మళ్ళీ తనతో మాట్లాడలేదు. రాజారావుకి చాలాసార్లు మద్రాసు వెళ్ళాలనిపించింది. ఈ ఉత్తరాల్ని, ఫోటోల్ని మరిచిపోయి అరుణని తెచ్చేసుకుంటే, ఒకరి మీద ఒకరికి ప్రేముండి కూడా తామెందుకు ఇలా అవుతున్నారు? కానీ రేపెప్పుడో అరుణకి కోపం వచ్చినప్పుడో, కష్టం వేసినప్పుడో తనని నికృష్టుడు, బ్లాక్ మెయిలర్ అని అనుకుంటే తను భరించలేడు. ప్రేమ లేకుండా ఉంటాడు గాని ఆత్మాభిమానం లేకుండా ఉండలేడు. ఆత్మ గౌరవాన్ని ప్రేమ కోసం వదులుకోలేడు. ఆ ఫోటోలు ఎవరు పంపుంటారు? ఎవరికి గ్రాండ్ మదర్ అడ్రస్ అంత వివరంగా తెలుసు? తన మనసులో లోలోనున్న ఆ అనుమానం నిజమా? అది నిజమే ఉంటుందా? రాజారావు తల్లి మంచం వైపు సాలోచనగా చూశాడు. శాంతమ్మ గారు కళ్ళు మూసుకుని పడుకున్నారు. నీరసంగా పాలిపోయి పడుకుంది. ఆ రోజు జ్వరం నార్మల్కొచ్చింది. డాక్టర్ రొట్టె పెట్టమన్నారు. రాజారావు తల్లి పక్కన కూర్చుని బ్రెడ్ పీసెస్ పాలల్లో ముంచి తినిపిస్తున్నాడు, చిన్నపిల్లకు తినిపించినట్లు. అమ్మా, నీకు నేనెప్పుడూ ఇలా తినిపించలేదు కదూ. అసలు నువ్వు జ్వరం వచ్చి పడుకోవడం నేను ఎరుగను. రాజా, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? చేతిలో చెయ్యి వేసి అడిగింది నీరసంగా ఉన్న ఆ చేతిని జాపుతూ. నాకు ఒట్లు, సత్యాల మీద నమ్మకం లేదు. నాకు ఇబ్బంది కాని పనైతే తప్పకుండా చేస్తాను. నువ్వు అరుణం తీసుకొచ్చి కాపురం పెట్టాలి. అప్పుడు గాని నాకు ఆరోగ్యం బాగుపడదు. నీ పెళ్లితో నా బాధ్యతలు చాలా తీరిపోయాయనుకున్నాను. కానీ మీరిద్దరూ అలా విడిగా ఉండడంతో క్షణక్షణం చిత్రవధకి లోనవుతున్నాను. దేనికి? నీకు అరుణ మీద చాలా ఇష్టం కదూ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నువ్వు తాతాలాడావు. అరుణ రాజాని చేసుకుంటుందని తెలిసి నువ్వు చాలా బాధపడ్డావు. అమ్మా, అన్నాడు రాజారావు. ఆ రోజు అరుణని రైలెక్కించి అర్ధరాత్రి సరాసరి ఇంటికొచ్చావు, జ్ఞాపకముందా? ఉంది. ఆ రాత్రి తను జన్మలో మరిచిపోలేడు. లోకం మీద కసి, కోపం. ఆ మద్రాసు వాళ్ళ మీద తీరని ద్వేషం. ఆ ఎంజీఎం తనకి తండ్రి ప్రేమని దూరం చేసింది. తనకి తండ్రి లేకుండా చేసింది.
తనని అయస్కాంతంలా ఆకర్షిస్తోన్న అరుణను కూడా తన ముద్దుల మనవడికి ముందుగానే నిశ్చయం చేసుకుంది. ఇది అన్యాయం, అక్రమం అని తన మనసు ఘోషించింది. అన్నీ ఆ ముద్దుల మనవడికే, తనకి ఏమీ లేదు, అంతా శూన్యం. తను తండ్రి లేనివాడు, బంధువులు లేనివాడు, ఒక్క తల్లి తప్ప ఎవరూ లేనివాడు. తన మనసులోని బాధని, కోపాన్ని తల్లి ముందు వెళ్ళగక్కాడు. ఆ అమ్మాయి చాలా బాగుంటుందా? అడిగింది ఆ రాత్రి తల్లి తనని. రూపం కాదు. ఆ అమ్మాయి మాట్లాడే తీరు, కోపమొచ్చినప్పుడు ఎదిరించి దెబ్బలాడే తీరు తమాషాగా ఉంటుంది. ఆ రాజాగాడిని నేనేదో అనేస్తున్నానని ఆడపులిలా నా మీదకి దూకింది అన్నాడు తను నవ్వుతూ. తల్లి వింటోంది. అరుణ చదువుకుంది. చలాకీగా ఉంటుంది. చాలా సెన్సిటివ్. అలాంటి పిల్ల మన రాజాని చేసుకుంటుందంటే నాకు ఆశ్చర్యం వేసింది. గ్రాని కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చునే ఆ వ్యక్తిత్వం లేని వాడిని చేసుకుని ఏం సుఖపడుతుంది? వాడుత బడుద్దాయ్. ఇప్పుడు మారాడేమో. లాభం లేదు. ఆ ఇంట్లో మనుషులు మారరు. ఆ మధ్య వెళ్ళినప్పుడు చూశానుగా, వేషం వేసుకుని గ్రాని పక్కన కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడు మాట్లాడినా ఆ ముసలావిడ నోరు నొక్కేస్తుంది. వాడు ఆ పిల్లను గాక ఎవరిని చేసుకున్నా నేనింత బాధపడను. ఐ పిటీ ద గర్ల్. పూర్ స్వీట్ గర్ల్ అన్నాడు తను. రాజా, నువ్వు అరుణం తీసుకురా. మీ ఇద్దరూ హ్యాపీగా ఉంటే గాని నాకు శాంతి ఉండదు. ఆవిడ మాటలకి ఆలోచనలోంచి బయటపడ్డాడు. అరుణ రాదు. ఎందుకని? నేను తీసుకుని రాను. ఎందుకని? నీకు అరుణ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో చెప్పాను కదా! ఆ రోజు మద్రాసును చూస్తూనే చెప్పాను కదా! చెప్పావు. ఏవో ఫోటోలు చూసి ఆవిడ అనుమానపడ్డారని. అరుణ ఆ ఫోటోలు నేను పంపాననుకుంది. కావాలని పెళ్లి చెడగొట్టాలని నేను ఆ ఫోటోలు పంపాననుకుంది. నా అంత నికృష్టుడు, బ్లాక్‌మెయిలర్ ఎవరూ లేరని రాసింది. ఆ తర్వాత తనే ఇష్టపడి చేసుకుందిగా. చేసుకుంది. కానీ ఆ ఫోటోలు ఎవరు పంపారో తెలిసేదాకా నేను తలెత్తుకొని నిలబడలేను. ఈ రోజు కాకపోయినా మరో రోజునైనా అరుణ ఆ వెధవ పని నేనే చేశాననుకుంటుంది. అనుకుంటే ఏం? నేను ఆత్మగౌరవం ఉన్న మగవాణ్ణి, ఉత్త చచ్చు వెధవను కాదు అన్నాడు రాజారావు కోపంగా. శాంతమ్మ గారు గోడవైపు తిరిగి పడుకుంది. రాజారావు ముందు గదిలోకొచ్చాడు. పోస్ట్ మ్యాన్ కిటికీలోంచి ఉత్తరాలు పడేసిపోయాడు. కాకినాడ నుంచి రీడైరెక్ట్ అయిన ఉత్తరం. హ్యాండ్ రైటింగ్ రామకృష్ణయ్య గారిది. కవరు చింపి గబగబా చదివాడు రాజారావు. అతనికి మతిపోయినట్టయింది. అరుణ ఇలా ఎందుకు చేసింది? ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, నేను వెంటనే మద్రాసుకెళ్ళాలి. ఏదో ఒక రైలెక్కి వెళ్ళిపోవాలి. ఏమైంది? కంగారుగా అడిగింది శాంతమ్మ గారు. అరుణ ఎక్కడికో వెళ్ళిపోయిందట. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. చేయి చాచారు. ఆ ఉత్తరం 2 సార్లు చదివారు. ఎక్కడికి పారిపోలేదు. చిన్నమయ్య మిషన్ వాళ్ళతో తీర్థయాత్రలకు వెళ్ళింది. నువ్వు వెళ్ళి వెనక్కి తీసుకురావచ్చు. రాజారావు క్షణం పాటు నిర్ణయించుకోలేనట్లు నిల్చుండిపోయాడు. నువ్వు బట్టలు సర్దుకో. ఈ లోపల నేను అరుణకి ఉత్తరం రాస్తాను. ఉత్తరమా? అవును. అది నువ్వు చూడొచ్చు. రైలెక్కిన తర్వాత విప్పి చదువుకో. పక్క బల్ల మీదున్న కాగితం తీసుకుని వణుకుతున్న చేతులతో ఉత్తరం రాయడానికి దిళ్లను ఆనుకొని కూర్చున్నారు శాంతమ్మగారు. అరుణకి రైలు స్టేషన్‌కి వచ్చేవేళకి కొద్దిగా తలనొప్పి ప్రారంభమైంది. ప్రయాణపు హడావిడి అనుకుని ఊరుకుంది. ఆ రాత్రికి కూడా అరుణకి తలనొప్పి తగ్గలేదు. రైలెక్కుతూనే మందులు వేసుకుంటే బాగుండదని కళ్ళు మూసుకుని పడుకుంది. కళ్ళైతే మూసుకుంది గాని కంటి మీదకి కునుకు రావడం లేదు. తను రాజారావుకి తెలియపరచకుండా వచ్చేసింది. రాజారావుకే కాదు, భాస్కర్‌కి కూడా చెప్పలేదు. లీవు శాంక్షన్ అయిందో లేదో కూడా చూడకుండా లీవ్ లెటర్ రాసేసొచ్చింది. లీవ్ శాంక్షన్ కాకపోతే తన కాంట్రాక్టు పర్మనెంట్ అవ్వదు. 2 సంవత్సరాలు దాటితే ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి. తన సర్వీసు ఇంకో 2 నెలల్లో 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఒకవేళ తనని పర్మనెంట్ చేయకపోతే మరీ మంచిది. ఉద్యోగం లేనప్పుడు మద్రాసులో ఉండే అవసరమే ఉండదు. రాజారావుకి కోపమొచ్చి అసలు రావద్దంటే పర్వాలేదు. తను ఎక్కడో అక్కడ బతకగలదు. అసలు ఈసారి మద్రాసు వెళ్ళాక ఇంట్లో కూడా తాను ఉండదు. ఏ లేడీస్ హాస్టల్లోనో చేరుతుంది. ఇంట్లో తల్లి సాధింపు, ఆ నొంగంబాకపు కబుర్లు ఈ రెండూ విని విని చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఈ గొడవలేమీ లేని ప్రశాంతమైన చోటుకి వెళ్ళిపోవాలి. రాజారావుకి తన తండ్రి ఉత్తరం రాస్తాడా? రాయడు. తను రాయొద్దంది. 3 నెలలుగా అతని ఉత్తరాలకి జవాబు రాయకపోయినా ఊరుకున్న మనిషి తను తీర్థయాత్రలకి వెళ్ళానంటే మటుకు లక్ష్య పెడతాడా? పెట్టడు. అతను తనపై కక్ష సాధించడానికి పెళ్లి చేసుకున్నాడు. పంతం కోసం చేసుకున్నాడు ఈ పెళ్లి. ఈ సుందరమ్మ గారు వీళ్ళెవరూ తెలియని రోజుల్లో తను హాయిగా సుఖంగా ఉంది. ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంది. రైలు శబ్దంతో అరుణకి కణతలు పగిలిపోతున్నట్లుంది. నాలుక తడారిపోతున్నట్లుంది. కంపార్ట్మెంట్లో అందరూ పడుకున్నారు. ఎన్నాళ్ళయింది తను ఇలా స్లీపర్లో ప్రయాణం చేసి? పద్మ పెళ్లికి భాస్కర్ తామందర్నీ తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి రమోలా వాళ్ళు చాలాసేపు పేకాడుకున్నారు. ఆనాటి ప్రయాణానికి ఈ ప్రయాణానికి పోలిక లేదు. ఆనాటి అమాయకమైన అరుణకి ఈనాటి ఈ అరుణకి కూడా పోలిక లేదు.
కంపార్ట్మెంట్లో అంతా నిద్రపోతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అరుణకి కళ్ళు మూతలు పడలేదు. తెల్లవారక కూడా అరుణ కాఫీ తాగలేకపోయింది. నోరంతా చేదుగా విషం మింగినట్లయింది. అలాగే పడుకునుంది. నాగపూర్ చేరే వేళకి అరుణకి జ్వరం బాగానే వచ్చింది. తమ పార్టీలో ఉన్న లేడీ డాక్టర్ ఏవో టాబ్లెట్స్ మింగించింది. ఢిల్లీలో దిగే వేళకి అరుణకి జ్వరం తగ్గలేదు. ఓం అంటూ మొదటి మజిలీలోనే జ్వరంతో పడుకోవడం అరుణకి సిగ్గుగా ఉంది. అవమానంగా కూడా ఉంది. తను అందర్నీ ఎదిరించి ప్రయాణం పెట్టుకుంది. తీరా ఇక్కడికొచ్చాక రైలు దిక్కుండానే మిగతా ప్రయాణికులకి బరువైంది. సమస్య అయింది. మిషన్ వాలంటీర్స్ అరుణ జ్వరం విషయం పెద్ద ప్రత్యేకంగా పట్టించుకోలేదు. వాళ్ళ టూర్స్లో ఒకరిద్దరిలా జ్వరాలు పడ్డం మామూలే. అరుణకి మందులిస్తూ పర్వాలేదన్నట్లు ధైర్యం చెప్తున్నారు. అందులో స్వామి సచ్చిదానంద్. పూర్వాశ్రమంలోని పేర్లు వాళ్ళు పూర్తిగా మరిచిపోతారు. ఆ పేరడిగినా చెప్పరు. ఆ స్వామీజీకి 50 ఏళ్లు పైనుంటాయి. సన్నగా కడ్డీలా ఉన్నారు. పొడవాటి గెడ్డం, ఎరుపు ధవళి గల కాషాయ జుబ్బా, గూడా కట్టుకుని ఉన్నారు. సచ్చిదానంద స్వామి అరుణభారం నెత్తిన వేసుకుని అరుణకి నీళ్లు మందులు ఇస్తూ ఉన్నారు ప్రయాణంలో. రైలు దిగాక న్యూఢిల్లీ స్టేషన్లో అరుణ, సారీ స్వామీజీ, మీ అందరికీ నా వల్ల ఇబ్బంది అంటూ చాలా నొచ్చుకుంది. ఇది మాకు అలవాటే. ఇలాంటి టూర్స్ని నేను చాలా కండక్ట్ చేశాను. ఢిల్లీ ఇప్పటికి 16 సార్లు వచ్చాను. అందుచేత నువ్వు నేనేదో చూడలేదని బాధపడకు అన్నాడాయన బస్కొచ్చాక. చిన్మయ మిషన్ వారు ఢిల్లీలో ఇటువంటి యాత్రికులకని ఆధునిక సదుపాయాలతో ఒక 20 గదులున్న హాస్టల్ ప్రత్యేకంగా కేటాయించారు. అందులో స్త్రీలకి పురుషులకి అని విడిగా రూములు 2 అంతస్తుల్లో ఉన్నాయి. పై అంతస్తులో పురుషులు, కింద స్త్రీలు. కొత్తగా కట్టిన ఈ హాస్టల్ శుభ్రంగా శుచిగా ఉంది. అక్కడే వంటలు, టిఫిన్లు వగేరా. రైలు దిగాక మిగతా అందరూ ఢిల్లీ చూడ్డానికి బయటికి వెళ్లారు. అరుణకి జ్వరం తగ్గలేదు. రూంలో ఒంటరిగా పడుకునుంది. ఆమెకేదో దిగులుగా, భయంగా ఉంది. అందరినీ ఎదిరించి ప్రయాణం పెట్టుకుంది. ఇంత దూరం వచ్చి ఈ కొత్త ఊళ్ళో పరాయి వాళ్ల మధ్యన జబ్బు పడింది. తను ఏం సాధించింది? మానసికమైన శాంతికి బదులు అనారోగ్యం. చుట్టూ వారికి బరువు. అరుణ దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి, తండ్రి, రాజారావు, సుశీల అందరూ జ్ఞాపకం వచ్చారు. ఆఖరికి సుందరమ్మగారు కూడా ఆత్మీయురాలు వలె తోచింది. తను జ్వరం తగ్గి మళ్ళీ మద్రాసుకి వెళ్ళగలదా? సచ్చిదానంద స్వామి పక్క గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు. మధ్య మధ్య 3 గంటలకొకసారి మందిస్తున్నారు. ఆహారం ఇస్తున్నారు. ఆయన శ్రద్ధ, ఆయన పరిచర్య చూస్తే అరుణకి కళ్ళనీళ్లు తిరిగాయి. ఎందుకు ఏడుస్తున్నావు? జ్వరం నిన్నటి కంటే తగ్గింది. రేపటికి నార్మల్కి రావచ్చు. మీరు చేస్తున్న ఈ సేవకి నేను ఏం ప్రతిఫలం ఇవ్వగలను? అడిగింది అరుణ. ప్రతిఫలం ఆశించి ఎవరూ ఏమీ చేయకూడదు. అప్పుడది సేవ అనిపించుకోదు. నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి తప్ప ప్రతిఫలం ఆశించకూడదు. అది మేము నేర్చుకునే తొలిపాఠం. స్వామీజీ, పూర్వాశ్రమంలో మీ పేరేంటి? అడిగింది అరుణ. అది తెలుసుకున్నందువల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఉంటే తప్పకుండా చెప్తాను. చిరునవ్వుతో సమాధానం చెప్పారు స్వామీజీ. పక్కన కూర్చుని యాపిల్ ముక్కలు కోసి పసిపిల్లకు తినిపించినట్లు తినిపిస్తున్నారు. స్వామీజీ, మీకు నేను ఏమవుతాను? నా గురించింత శ్రద్ధ చూపిస్తున్నారు? అడిగింది అరుణ. సాటి మనిషి అవుతావు. నువ్వు నాలాంటి ప్రాణివే అన్నారాయన. ఆ 2వ రోజుకి అరుణ జ్వరం నార్మల్కొచ్చింది. చాలా నీరసంగా ఉంది. అందులోనూ భరించరాని చలి. సన్నగా మూలుగుతుంటే స్వామీజీ వేడివేడి టీ తీసుకొచ్చి తాగించారు. స్వామీజీ తన చేత టీ తాగింపజేస్తుంటే అరుణకి తను కూడా సర్వసంగ పరిత్యాగం చేసి ఈ మిషన్లో చేరిపోదామనిపించింది. ఈ స్వామీజీలాగా అపరిచితులకి సేవ చేస్తూ జీవితం గడిపేస్తే సుఖశాంతులు దొరుకుతాయనిపించింది. స్వామీజీ, నన్ను కూడా మీ మిషన్లో చేర్చుకోండి అడిగింది అరుణ. ఇప్పుడు మటుకు మాలో ఒక దానివి కావా? నవ్వుతూ ప్రశ్నించారు. అలా కాదు, నేను కూడా మీకు మళ్ళనే దీక్ష పుచ్చుకుంటాను. మీ మిషన్లో స్త్రీలకు కూడా అవకాశం ఉందట. నేను కూడా మీకు మళ్ళే మానవ సేవలో జీవితం గడుపుతాను. స్వామీజీ బదులు చెప్పలేదు. పసిపిల్లను చూసినట్లు అరుణ వంక చూసి ఆమె తలపై ప్రేమతో నిమిరి టీ కప్పు తీసుకుని వెళ్ళిపోయారు. అరుణకి నిస్త్రాణ మీద నిద్ర పట్టేసింది. సుషుప్తి, మెలకువ కాని నిద్ర. బయట ప్రపంచంలోని శబ్దాలు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరిపిన పడ్డం లేదు. ఏవో చిరపరిచితమైన కంఠాలు. మిసెస్ అరుణ రాజారావు, రేడియో ఆర్టిస్ట్, మై వైఫ్ అరుణ అన్న కంఠం వినిపించింది. అరుణ ముఖం మీద చన్నీళ్లు చెల్లినట్లయింది. ఇది కళా నిజమా అని కళ్ళు తెరిచింది. గది గుమ్మంలో స్వామీజీ పక్కన చిరపరిచితమైన రాజారావు. మీరెలా వచ్చారు? భయంగా, ఆశ్చర్యంగా ప్రశ్నించింది అరుణ. ఆ రోజున రేడియో స్టేషన్లో అతను ఇలాగే కోపంగా, విసురుగా ఉన్నాడు. ఈనాడు కూడా ఆ ముఖంలో కోపం, పట్టుదల. మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాను. 10ంటికి వెళదాం అన్నాడతను కాస్త తీవ్రంగా.
అరుణ అతని పక్కనున్న స్వామీజీ వంక చూసింది. స్వామీజీని రాజారావు దూకుడుగా ఏమన్నా అన్నారా? ఆయన్ని ఇన్సల్ట్ చేశాడా? అన్న భయం ఆ కళ్ళలో కనిపించింది. నేనొచ్చి అరగంట అయింది. నువ్వు నిద్రపోతున్నావు. స్వామీజీ దగ్గర కూర్చున్నాను ఇందాకటి నుంచి. తన కళ్ళల్లోని భావానికి అతని జవాబు. ఈరోజే నార్మల్కొచ్చింది. నిన్న కూడా బాగా జ్వరం ఉంది. ప్రయాణం చేయగలదో లేదో సంశయంతో అన్నారు స్వామీజీ. డాక్టర్ని అడుగుతాను. ఆల్ ఇండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో నా ఫ్రెండున్నాడు. వాడిని తీసుకొస్తాను అంటూ అరుణ పక్క మీద కూర్చున్నాడు రాజారావు. స్వామీజీ బయటికి వెళ్ళిపోయారు. నా దగ్గర్నుంచి పారిపోవాలనుకున్నావా? అడిగాడు రాజారావు అరుణ ముఖాన్ని రెండు చేతుల మధ్యన పట్టుకుని, ఆమె కళ్ళవంక పరిశీలనగా చూస్తూ. అతని కళ్ళల్లో అనిర్వచనీయమైన జాలి. అతని కళ్ళు తెడిగా ఉండడం గమనించింది అరుణ. లేదు, కొన్నాళ్ళు దూరంగా ఉందామనుకున్నాను. మీరు కాస్త దూరంగా కూర్చోండి. ఇది మిషన్ వారి సంస్థ. పర్వాలేదు. స్వామీజీకి నేనెవరో చెప్పాను. నువ్వు పారిపోయి వచ్చావని కూడా చెప్పాను. అతను నవ్వుతున్నాడు. నేను పారిపోయి రాలేదు. మరి దేనికొచ్చావు? మనశ్శాంతికి. దొరికిందా? అరుణ జవాబు చెప్పలేదు. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పనా? అంటూ పసిపిల్లని తల్లి హత్తుకున్నట్లు అరుణ తలని గుండెలకు హత్తుకున్నాడు. పసిపిల్లని తల్లి లాలించినట్లు రెండు చేతులతో గుండెలకు దగ్గరగా హత్తుకున్నాడు. అరుణకి చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. 5 నిమిషాలు ఆ గదిలో నిశ్శబ్దం. ఇద్దరికీ ఏమీ మాట్లాడాలని అనిపించలేదు. గుండెలకు హత్తుకున్న అరుణ తల మీద నుంచి అతను ఎదుట గోడవైపు చూస్తున్నాడు. ఆ గోడ మీద ఏమీ లేదు. బాహ్య దృష్టికి ఆ గోడ అతని కంటికి కనిపించలేదు. మసకగా ఉంది ఆ గోడ. అరుణ తల పైకెత్తి, మీరు మీరు అవును. ఈరోజు నువ్విలా ఎవరూ లేనట్లు ఒంటరిగా పడుంటే, ఈ కొత్త స్థలంలో నిస్సహాయంగా పడుండడం చూసి నాకు చాలా బాధేసింది. ఆవేదన కలిగింది. నేనే ఆడదాన్నయితే పెద్ద పెట్టున ఏడ్చుండేవాణ్ణి. నేను మగవాణ్ణి. పైకి ఏడవడం కూడా చేతకాని వాణ్ణి. నో, మీరలా అనకండి. ఐ కాంట్ బేర్ ఇట్ అంది అరుణ తన చేత్తో అతని నోరు మూస్తూ. అతను ఆ చేతిని 2 పెదవులతో స్పృశించాడు. పిపాస తీరని పాందుడిలాగా. మీరిక్కడికి ఎలా వచ్చారు? ఎలా ఈ అడ్రస్ కనుక్కున్నారు? అరుణ అడిగింది సర్దుకుని పక్కకు ఒతిగిలి కూర్చుంటూ. అరుణ, ఇందాక మగవాణ్ణి కావడం వల్ల పైకి ఏడవలేని నిస్సహాయుణ్ణని వాపోయాను. మరుక్షణంలో మగవాణ్ణన్న గర్వంతో చెప్తున్నాను. ఈ లోకంలో అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఎలా తెలిసింది ఇంత కరెక్ట్‌గా అడ్రస్సు? ఈసారి మీ చిన్మయ మిషన్ వాళ్ళు నీలాంటి పెళ్ళైన పిల్లల్ని, అందులోనూ నీలాంటి గుడ్ లుకింగ్ ఉన్న వాళ్ళని టూర్‌లోకి రానివ్వరు. ఒకవేళ ఒప్పుకున్నా భర్త దగ్గర నుంచి అనుమతి పత్రం అడుగుతారోయ్. వేళాకోళం కాదు, నిజంగా అడుగుతున్నాను. మీ నాన్న ఉత్తరం చూసుకుని మీ మిషన్ ఆఫీసులో సెక్రటరీ ఒడిలో వాలిపోయాను. ఆయన మొహం చూడాలి. నువ్వు నాకు చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయొచ్చావని చెప్పాను. దాంతో టపీమని మీ ఢిల్లీ అడ్రస్ ఇచ్చేశాడు. గంటలో ఫ్లైట్ ఉంది. టాక్సీలో తాంబరం చేరుకున్నాను. అబద్ధం చెప్పారా? ప్రాణ మాన విత్తమందు అబద్ధం చెప్పొచ్చట. నేను నా ప్రాణం కోసం అబద్ధం చెప్పాను. అది మటుకు పూర్తి అబద్ధం కూడా కాదు. నువ్వు నా భార్యవి. నాకు చెప్పకుండా పారిపోయొచ్చావు. పారిపోయొచ్చానా? ఆ ఒక్క మాటే నేనాడిన అబద్ధం. ఇదిగో ఈ ఉత్తరం చదువుకో. నేను చిన్న చిన్న అబద్ధాలు చెప్తాను గాని పెద్దవి ఆడనని నువ్వే ఒప్పుకుంటావు అన్నాడతను హుషారుగా. రాజారావు ఇంత హుషారుగా, జోవియలుగా ఉండడం ఈ మధ్యకాలంలో లేదు. కోనసీమలో పద్మ పెళ్లిలో ఇలాగే ఉండేవాడు గలగలమంటూ. అరుణ చేతిలో కవర్ని అటు ఇటు తిప్పి చూసింది. ఆ కవర్ చించుంది. పైన తన పేరు రాసుంది. ఆ కవర్లోంచి ఉత్తరం తీస్తుంటే అరుణ చేతులు వణకడం గమనించి ఒక్క క్షణం ఉండు అంటూ రాజారావు లేచాడు మంచం మీద నుంచి. ఓ 5 నిమిషాల్లో వేడివేడి పాలకప్పుతో మరో చేతిలో బిస్కట్ల ప్లేటుతోనూ వచ్చాడు. ముందు 2 బిస్కట్లు తిని పాలు తాగు. పాలు చేదుగా ఉంటాయి. నోరు బాగాలేదు. నా చేతులతో ఇస్తున్నానుగా, తాగి చూడు. తీయగా పంచదార వేసినట్లుంటాయి. పక్కన కూర్చుని అరుణని తన మీదకి వాలేటట్లు కూర్చోబెట్టుకుని చెయ్యి వీపు మీద నుంచి పోనిచ్చి పాలకప్పు నోటికందించాడు. అరుణ నెమ్మది నెమ్మదిగా పాలు తాగింది. 2 బిస్కట్లు కూడా తింది. ఇప్పుడు చూడు, కాస్త శక్తి వస్తుంది. ఈలోగా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడొస్తాను. నువ్వు ఉత్తరం చదువుకో. మీరు చదివారా? రాసిన వాళ్ళు పర్మిషన్ ఇచ్చాకనే చదివాను అన్నాడతను. అరుణ ఉత్తరం ఇప్పింది. ఎవరు రాశారో ఈ దస్తూరి తనకి పరిచితమైంది కాదు. ఎవరో కొత్తవారిది. ఎవరో. కుతూహలం ఆపుకోలేక వెనక్కి తిప్పింది. 2 కాగితాలున్నాయి. రెండో కాగితం వెనకన కింద సంతకం. తన అత్తగారిదా సంతకం. ఆవిడింత పెద్ద ఉత్తరం రాశారా? ఎందుకు రాశారు? ఏం సంగతులు రాశారు? అరుణ పడుకుని చదవడం ఆరంభించింది. చిరంజీవి అరుణకి. ఈ ఉత్తరం రాయడానికి నేను చాలా ప్రయత్నం చేయాల్సొచ్చింది. సుమారు 13 నెలల పాటు నాలో నేను మదనపడి ఈనాడు రాస్తున్నాను. అసలు ఈ ఉత్తరం రాయవలసిన అవసరం ఏర్పడుతుందని కూడా నేను అనుకోలేదు.
కానీ రాజు మాటలను బట్టి మీ ఇద్దరి మధ్యన ఉన్న ఆ అనుమానం తీరిస్తే తప్ప మీరు సుఖపడరు. మీరు దగ్గరకు రారు అన్న విషయం స్పష్టమైంది. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత లేదని, మీరు పైకి భార్యాభర్తలుగా వ్యవహరిస్తున్నారని, ఒకరికొకరు సన్నిహితులు కాలేదని నాకు ఆనాడే మీరు రాజమండ్రిలో గడపడానికొచ్చిన 3 రోజుల్లోనే అనుమానం వచ్చింది. నా అనుమానం నిజమని కూడా తేల్చుకున్నాను. అయితే ఆ స్పర్ధ తాత్కాలికమని, కాలక్రమేణా మీరిద్దరూ ఒకటవుతారని అనుకున్నాను. నువ్వు మద్రాసులోనే ఉండిపోతావని అన్నప్పుడు నా ఆశలు అడియాసలయ్యాయి. నా జీవితం, నా ఈ 25 ఏళ్ల ఒంటరి జీవితం వ్యర్థమని అనిపించింది. ఎందుకంటే నా జీవితం కంటే, నా ప్రాణం కంటే నా కొడుకు రాజా నాకు ముఖ్యం. వాడి కోసం నేను నా భర్తను వదులుకున్నాను. వాడు పెరిగి పెద్దవాడై వాడికి భార్యొచ్చి పిల్లలు కలుగుతారని నేను ఆశలు పెంచుకున్నాను. నా ఆశలన్నీ నేలపాలయ్యాయి. మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఎందుకు అన్న కారణం నాకు మొన్నటిదాకా స్పష్టంగా తెలియలేదు. మొదట్లో నీ మొండితనం అనుకున్నాను. నీలోని అహంకారం అనుకున్నాను. నీ ప్రవర్తనలో నాకు ఆ రెండూ కనిపించలేదు. ఆ 3 రోజులైనా ఉద్యోగం మాననని నీ మొండి పట్టుదల. ఇది విడదీయరాని చిక్కులా కనిపించింది. మొన్న నా జ్వరంలో మీ నాన్న దగ్గర నుంచి ఉత్తరం రావడానికి కొన్ని క్షణాల ముందు చెప్పాడు. రాజు ఫోటోలు ఎవరు పంపారు అన్న సమస్య మీ ఇద్దరి మధ్యన పెద్ద అగాధమై నిల్చుందని. ఆ ఫోటోలు నా కొడుకు పంపుంటాడని నీ అనుమానం. వాడు పంపలేదు. వాడు అటువంటి నీచమైన పని ఎప్పుడూ చేయలేడు. నీకు రాజు స్వభావం పూర్తిగా తెలీదనుకుంటాను. వాడి స్వభావం గ్రహించుకున్న వాళ్ళెవరూ రాజు ఆ పని చేశాడంటే నమ్మరు. అరుణ చదవలేక ఒక క్షణం ఆగింది. భాస్కర్, పద్మ, తన తండ్రి అందరూ జ్ఞాపకం వస్తున్నారు. వాళ్ళకి రాజారావు మీద పరిపూర్ణమైన విశ్వాసం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు రాజారావు ఆ ఫోటోలు పంపుండడని. మళ్ళీ చదవడం ఆరంభించింది. ఆ ఫోటోలు ఎవరు పంపారన్న మిస్టరీ మీరెవరూ కనుక్కోలేకపోయారు. అందరూ నా కొడుకు పంపాడని అనుకునుంటారు. అరుణ ఆగింది. అందరూ కాదు, నేనొక్కదాన్నే అలా అనుకున్నాను. మిగతా ఎవరూ అనుకోలేదు. మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. ఆ ఫోటోలు నేను పంపాను. అరుణ, మీ కోపతాపాలు, మీ దురాభిమానాలు మరిచిపోయి నిదానంగా ఆలోచిస్తే ఆ విషయం మీకు బోధపడుండేది. కానీ మీరంతా ఉద్రేకంతో ఒకరినొకరు దోషులని బ్లేమ్ చేసుకున్నారే తప్ప ఈ ఫోటోలు పంపినందువల్ల ఎవరికి ఏం లాభం అన్నది ఆలోచించలేకపోయారు. అరుణ, ఆ ఫోటోలు నేను పంపాను. నాకు, నా కొడుక్కి మా ఇద్దరికే సుందరమ్మ గారి అడ్రస్ తెలుసు. నా కొడుకు పంపనప్పుడు నేను పంపుండాలి. ఆ విషయం మీకెవరికీ తట్టనందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు పంపానన్నది నీకెలా చెప్పను? ఎలా చెబితే అర్థమవుతుంది? 25 ఏళ్లుగా నాలో అణిచిపెట్టుకున్న కోపం, ప్రతీకారం ఇవన్నీ ఆ క్షణాన ఆ ఫోటోలు పంపమని తొందర చేశాయి. ఇంచుమించు ఒళ్ళు తెలియని స్థితిలోనే మూమెంటరీ వీక్‌నెస్ లో నేనా ఫోటోలు పంపాను. పంపిన మరుక్షణం నుంచి ఈ ఉత్తరం రాసే క్షణం దాకా ఈ 13 నెలలు నేను చిత్తక్షోభ అనుభవించాను. నన్ను నేను నిందించుకుని బాధపడ్డాను. ఎందుకు పంపాను? క్షణిక బలహీనతతో అటువంటి పాడు పని ఎందుకు చేశాను? అని నన్ను క్షణక్షణం హింసించుకుంటూనే ఉన్నాను. నేను నా జీవితంలో సిగ్గుపడవలసిన పని ఏ ఒక్కటీ చేయలేదు. నా భర్త నన్ను వదిలేసినా, అత్తగారు చెడ్డ మాటలన్నా, కొడుకుని నా నుంచి వేరు చేయాలని చూసినా, చుట్టుపక్కల వాళ్ళు నా ఒంటరి బ్రతుకుని గురించి ఊహాగానాలు చేసినా నేను సిగ్గుపడలేదు. ఎందుకంటే ఏనాడు నేను నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. కానీ క్షణికమైన బలహీనతతో, పట్టరాని కోపంతో ఆనాడు ఫోటోలు పంపాను. ఆ పంపిన ఫోటోలు వెనక్కి తీసుకురాగలిగిన శక్తి గనక నాలో ఉండుంటే ఇంత చిత్తక్షోభకి గురై ఉండేదాన్ని కాదు. ఆ పని నేనెందుకు చేశాను? నేను సిగ్గుపడే పని ఎందుకు చేశాను? అన్న ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీదుంది. నీకంటే వయసులో రెట్టింపు పెద్దదాన్నైనా నా తప్పిదాన్ని నీ ముందు ఒప్పుకుంటున్నాను. ఈ తప్పుని నేనెందుకు చేశాను? ఒక్కగానొక్క కూతురు, గొప్పింటి సంబంధమని మహారాణిలా బతుకుతానని మా నాన్న 30 ఏళ్ల క్రితం 10,000 కట్నంతో ఈ సుందరమ్మ గారి కోడల్ని చేశాడు నన్ను. నేను ఆ ఇంట్లో కోడలు స్థానంలో వెళ్ళాను గాని, ఆ స్థానం నేను ఏనాడూ అనుభవించలేదు. నన్ను బానిస కంటే హీనంగా, పురుగు కంటే తక్కువగా చూసింది మా అత్తగారు. నా భర్తకి నోరు లేదు. సంపాదించి భార్యని పోషించే స్తోమత లేదు. పిల్లలు కలిగాక స్త్రీల కష్టాలు గట్టెక్కుతాయంటారు. పిల్లవాడు కలిగాక నా స్థితి మరీ హీనమైంది. తండ్రి ప్రాణం మీదకొస్తే పిల్లవాణ్ణి లాక్కొని నన్నొక్కదాన్ని పంపింది మా అత్తగారు. పిల్లవాడు నా మీద బెంగతో కొన ఊపిరితో ఉండగా నాకు తెచ్చి అప్పచెప్పారు. కొన్నాళ్ళు ఆయన మా ఊళ్ళోనే నాతోనే ఉన్నారు. ఆ 4 నెలలు మట్టుకే నేను సుఖమన్నది అనుభవించాను. ఆ తర్వాత నా భర్తకి రెండో పెళ్లి చేశారు మా అత్తగారు. అందుకు నేను పేచీ పెట్టలేదు. కానీ నా పిల్లవాణ్ణి కూడా లాక్కోజూశారు. అప్పుడు మటుకు నేను రాయికి, రపకి అందరికీ మొక్కాను. పిల్లవాణ్ణి తీసుకువెళతానని మాటిచ్చారు మా ఆయన మధ్యవర్తుల ద్వారా. పాములు పగబడతాయంటారు. ఆ విషయం నాకు సరిగ్గా తెలీదు గాని, మనుషులు పగబట్టడం మట్టుకు ఎరుగుదును.
మా అత్తగారు నా కొడుకుని నా నుంచి వేరు చేయాలని, నన్ను అధోగతి పాలు చేయాలని చాలా ప్రయత్నించి విఫలమైంది. తను పెట్టిన నగలు వెనక్కిమ్మని కొన్నాళ్లు రాయబారాలు. నేను ఇవ్వలేదు, మొండికేశాను. ఒక ఏడాది మా రాజుని మంచి మాట్లాడి తన దగ్గర పెట్టుకుని చదివించాలని ప్రయత్నించింది. వాడు నవ్వడం మరిచిపోయాడు. ఉన్న తెలివి నశించిపోయి పరీక్ష పోగొట్టుకుని చిక్కిపోయి వెనక్కొచ్చాడు. నేను వాళ్ళ ఆస్తిని కోరలేదు. ఐశ్వర్యంలో నా కొడుక్కి భాగం అడగలేదు. దూరాన ఎక్కడో నా కొడుకుని పెట్టుకుని చదివించుకుని ప్రయోజకుణ్ణి చేశాను. మా జీవితాలు కుదుట పడుతున్న సమయంలో ఎవరి ప్రమేయం లేకుండా నువ్వు మా జీవితాల్లో ప్రవేశించావు. నా కొడుకు నిన్ను ఆ పెళ్లి పందిట్లోనే ప్రథమ వీక్షణలోనే ప్రేమించాడు. కానీ నువ్వు అప్పటికే నా సవతి బిడ్డకు కాబోయే భార్యవి. ఆ రాత్రి నిన్ను స్టేషన్లో రైలెక్కించి వాడు ఇంటికొచ్చి నీ గురించి ఆగకుండా చెప్పుకొచ్చాడు. వాడి మాటల్లోని ఆశ, ఉత్సాహం, నైరాశ్యం నేను అన్నీ అర్థం చేసుకోగలిగాను. నా భర్తని లాక్కుంది మా అత్తగారు. నా కొడుకు ఇష్టపడుతున్న కన్యను కూడా తను ముందే దారదత్తం చేసుకుంది. నా హృదయం భొగ్గుమంది. చేతగాని కోపంతో నా ఒళ్ళు దహించుకుపోయింది. పెళ్లి ఫోటోలు డెవలప్ చేయించి ఆ దొంతర్లన్నీ ఇక్కడికి తెచ్చారు. పద్మ ఇక్కడ నా దగ్గరుండి చదువుకుంది. ఆ ఫోటోలన్నీ నేను చూశాక వాళ్ళ ఊరు పంపమన్నారు. ఆ దొంతర్లో మీ ఇద్దరి ఫోటోలు నా కళ్ళని ఆకర్షించాయి. ఇంత సరదాగా, ఇంత ఆనందంగా వసంతం చల్లుకుంటున్న ఈ జంటను విడదీసే హక్కు ఎవరికీ లేదు. సుందరమ్మ గారు ఈ ఫోటోలు చూడాలి. అవి చూసినప్పుడు ఆమె హృదయం ఎలా భగ్గుమంటుందో. ఆ 2 ఫోటోలు రహస్యంగా తీసి ఆమె అడ్రస్కి పంపాను. ఫోటోలు పోస్టు చేసిన మరుక్షణంలో నేనెంత నీచమైన కార్యం చేశానో అర్థమైంది. నా కసిలో, నా కోపంలో అమాయకురాలైన ఒక కన్య జీవితం గురించి, ఆ పిల్ల భవిష్యత్తు గురించి మరిచిపోయాను. ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని నేను ఒక ప్రేక్షకురాలిగా చూస్తూ ఉండిపోయాను. పరిస్థితులు నా చేయి దాటిపోయి రకరకాల మార్గాల పరిగెత్తాయి. ఈ ఫోటోలు పంపిన వ్యక్తిని, నేరస్తురాల్ని నేను అన్నది తెలుసుకున్నాకనైనా నీకు నా కొడుకు మీద కోపం పోతుందని తలస్తున్నాను. మీరిద్దరూ నా దగ్గరకు రానక్కర్లేదు. ఎక్కడైనా సుఖంగా ఉండాలి. అదే నాకు కావలసింది. శాంతమ్మ. అరుణకి బుర్ర గిరున తిరిగినట్లయింది. ఎక్కడ శాంతమ్మ గారు, ఎక్కడ ఫోటోలు? ఆ రోజు మహాబలిపురంలో రాజారావు సముద్ర గర్భంలో ఏముందో ఎవరికీ తెలీదు. ఈ సాగర గర్భంలో పల్లవ రాజధాని పూడుకుపోయిందట అన్నప్పుడు తను నమ్మలేదు. మానవ హృదయం లోతులు తెలుసుకోలేని తను సముద్ర గర్భంలోకి ఊహలోనైనా వెళ్ళి చూడగలదా? మావాడు అరగంటలో వస్తున్నాడు. వాడు ఓకే చేస్తే ఈవినింగ్ ఫ్లైట్లో వెళ్ళిపోదాం. నేను మీ వెంట రావాలా? అడిగింది అరుణ నీరసంగా నవ్వుతూ. అక్కర్లేదు. నిన్నెత్తుకుని వెళ్ళిపోతాను. నువ్వు రానక్కర్లేదు. ఉత్తరం చదివారా? చదివాను. ఇలాంటిదేదో ఉండుంటుందని నాకు ఈ మధ్యనే కాస్త అనుమానం వచ్చింది. ఎందుకని? కాకినాడలో ఒంటరిగా పడుకున్నప్పుడు ఆలోచనలన్నీ నీ మీద నుంచి మరల్చుకోవడానికి డిటెక్టివ్ లాగా ప్రాపబుల్ పేర్లు కాగితాల మీద రాసుకున్నాను. అన్ని పేర్లు కొట్టేగా. మీరే ఎందుకు అడగలేదు? ఆవిడంతటా ఆవిడ చెప్తుందని ఎదురు చూశాను. కానీ మధ్యలో నువ్విలా పారిపోయి హడావిడి పెడతావని అనిపించలేదు. ఇప్పుడు కూడా మీ అమ్మగారు చెప్పుండకపోతే ఇక భరించలేక సూటిగా అడిగేసేవాణ్ణి. నిన్ను మట్టుకు పోగొట్టుకునేవాణ్ణి కాదు. అది మట్టుకు మరిచిపోకు. నేను ఇవాళే మీతో రావాలా? ఏం? ఎంత దూరం వచ్చాను. ఢిల్లీ చూడలేదు. కనీసం ఆగ్రా అన్నా. ఆగ్రాకి నేను స్టూడెంట్ డేస్లో వెళ్ళాను. నాకు తాజ్మహల్ చూస్తే మా ఎంజిఎం వాళ్ళిల్లు జ్ఞాపకం వస్తుంది. నిశ్శబ్దంగా బోరుమనుంది. అది మీ మూడ్ని బట్టి ఉంటుంది. వెన్నెల రోజున చాలా బాగుంటుందట. ఎంతమందిని పిచ్చివాళ్ళని చేసి ఆ తాజ్ సౌందర్యం. ఈసారి నీ కంపెనీతో వెన్నెల రోజున వెళ్ళి నా అభిప్రాయం తప్పును ఒప్పుకుంటాను. సరేనా? పక్కన కూర్చున్నాడు రాజారావు. మనం ఈరోజే వెళ్ళాలా? అవును. మీ నాన్నగారు రాసిన ఉత్తరం నాకు 4 రోజులు కానీ అందలేదు. మద్రాసు వచ్చి కూడా ఆయన్ని చూసే టైం లేక ఇక్కడికి వచ్చేశాను. ఆయన ఆదుర్దా పడుతుంటారు. చాలా సున్నితంగా నిర్ణయం, బాధ్యత ఈ రెండూ నీకే వదులుతున్నాను అంటూ చివాట్లు వేశారు. కాబట్టి నా బాధ్యతని, నా నిర్ణయాన్ని సదరం మామగారికి చెప్పాలి. ఏమని చెప్తారు? మీ అమ్మాయి ఉద్యోగం మానేసి నా వెంటొస్తోంది. మీరు చేయలేని పని నేను చేశాను. వెనక్కి తీసుకొచ్చాను చూడండి అని. సంతోషించాం గాని మీరెందుకు నాతో రూడ్గా, కోపంగా ఉండేవారు? ఫ్రెండ్లీగా ఉంటానని. మై డియర్, నువ్వు ఆ రోజున వుడ్లాండ్స్లో డిలేలుగా గాక నన్ను ఎంటేజ్ చేయడానికి ప్రయత్నించావు. చిచ్చి, మీకు సిగ్గులేదా అలా అంటానికి? నిజంగానే ఆ రోజు వెయిటర్ రాకపోతే నా నిర్ణయాలు, పట్టుదలలు గాలికి ఎగిరిపోయేవి. అరుణ, నువ్వు నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. చెప్పకుండా పారిపోకూడదు. నేను వెళతానని ఎప్పుడూ అనలేదు. మీరే ఆ మొండి అనుమానాలతో. అనుమానం నీకా నాకా? నేను మర్చిపోయాను. లేనిపోని ఊహించుకుని మీరే నన్ను టార్చర్ చేశారు. మీ మగవాళ్ళందరూ ఇంతే. మీకు మీ మీద విశ్వాసం లేదు. ఎదుటి వాళ్ళ మీద విశ్వాసం లేదు. నీకుందా? ఉంది కాబట్టే నన్ను తీసుకెళ్ళండి అని అనేకసార్లు చెప్పాను. నా ఆత్మగౌరవం
అదే ఆ మాటే నాకు నచ్చదు. ఇతరుల్ని బాధించే ఆత్మగౌరవం ఆరోగ్యకరం కాదు. వాళ్ళ వాదన తెక్కుండానే రాజారావు ఫ్రెండు మెడికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచొచ్చాడు. అరుణని చెక్ చేసి ప్లేన్‌లో తీసుకెళ్ళొచ్చునని సలహా ఇచ్చాడు. నేను 1500 కట్టాను. అవి వృధా అయిపోతాయి. స్వామీజీకి చెప్పాను. ఎవరన్నా పూర్ లేడీ ఉంటే నీ టికెట్‌తో ఆవిడ్ని తీసుకెళ్ళమని. ఆయన చాలా సంతోషించారు. నీకు అభ్యంతరం లేదని రాసిస్తానని చెప్పాను అన్నాడు రాజారావు. అరుణకి గర్వంగా కూడా ఉంది. అంత దూరం నుంచి తన భర్తొచ్చాడు. హుందాగా ప్రవర్తించాడు. టికెట్ డబ్బు సద్వినియోగం చేయమన్నాడు. వీధిలో టాక్సీ ఆగితే ఎవరా అని తొంగి చూసిన సావిత్రమ్మ గారు నోరు తెరచుకుని నిల్చుండిపోయింది. సుందరమ్మ గారు అంత పెద్ద కారు వేసుకొచ్చినప్పుడు కూడా ఆమెకింతటి ఆశ్చర్యం కలగలేదు. ఏమండోయ్, అరుణ అల్లుడు వచ్చారు, ఆ అమ్మాయిని తీసుకొచ్చేశాడు అంటూ గబగబా కేకలు పెడుతూ అరుణ చేయి పుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళింది. మరనాడు ఉదయం వేళ ఆవిడ అరుణ నిద్రపోతుందేమోనని గదిలోకి తొంగి చూసింది. రాజారావు అరుణ పొడువాటి వెంట్రుకలు చిక్కుతీస్తూ మధ్య మధ్య తన మెడకి చుట్టుకుని ఆడుకుంటూ కబుర్లు చెప్తున్నాడు. సావిత్రమ్మ గారు తలుపులు దగ్గరగా వేస్తూ అటువైపుగా వచ్చిన రామకృష్ణయ్య గారితో, నిన్నటిదాకా నాకు ఉద్యోగం తప్ప మొగుడొద్దని మొండికేసింది. ఈ రోజు అతని ఒడిలో పడుకుని తల చిక్కు తీయించుకుంటోంది. దాని గుణం మారకమునిపే ఇద్దరిని కాకినాడ పంపేయండి అంది సీరియస్‌గా. అరుణ ఆ మాటలకి నవ్వుకుంది. ఆగు, ఆ గులాబీల్ని ఏరుకుంటాను అని పల్చబడిన అరుణ చెక్కిళ్ళని ప్రేమగా నిమిరాడు రాజారావు. గమ్యం చేరుకున్న నావల తృప్తిగా కళ్ళు మూసుకుంది అరుణ. రాజారావు అరుణ కనురెప్పల వంక చూస్తూ కూర్చున్నాడు. పట్టుదల, కోపం, ప్రేమ, అభిమానం ఈ అన్నింటి కలయికే ఈ అరుణ. తన జీవితాన్ని పైకి కనబడని బంధాలతో చుట్టేస్తోంది. ఫ్యానుగాలికి పొడవాటి వెంట్రుకలు అల్లల్లాడుతున్నాయి. అతని ఒడిలో ఉన్న ఆ పొడుగాటి తలకట్టు చేతికి చుట్టుకుంటున్నాడు. అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏ ఆలోచనలు, అసంతృప్తులు లేవు. అరుణ కళ్ళు తెరిచి నవ్వింది. అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, నీ కళ్ళల్లోని ఆ నవ్వును నేను ఖైదు చేసేశాను. ఇదిగో నీ కోసం ప్రత్యేకంగా దాచుంచాను ఇన్నాళ్ళు అన్నాడు రాజారావు. ఏంటది? నువ్వు కాకినాడ వచ్చుంటే నా బ్యాచులర్ క్వార్టర్స్కి వచ్చున్నట్లయితే చూసుండేదానివి. చెప్పరా, చూపించండి. అరుణ తల కింద నుంచి కవర్ తీసిచ్చాడు రాజారావు. అందులోని 2 ఫోటోల్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. అరుణ ఎడం బుగ్గ మీదున్న పుట్టుమచ్చను చూపుడు వేలుతో ట్రేస్ చేసినట్లు చూస్తున్నాడు. ఈ పుట్టుమచ్చ ఫాల్స్ అనుకున్నారు మీ గ్రాండ్ మదర్. మొదటిసారి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వేళ్లతో తడిమి మరీ చూశారు అంది అరుణ. ఆవిడ లోకాన్నంతా అనుమానంతో చూస్తుంది. అరుణ, ఈ పుట్టుమచ్చని ఇలా వేళ్లతో స్పృశించాలని ఎన్ని కోట్ల సార్లు కోరిక కలిగిందో నీకు తెలుసా? ఎవరూ వద్దు అనలేదే. పెళ్లి చేసుకుని కూడా మీరే దూరంగా ఉన్నారు. అరుణ కంఠంలో జీర. ఏ డియర్, నీ కంఠంలో ఆ జీర ఉండకూడదు. ఆ ఫోటోల్లో మనం నిజంగానే సంతోషంగా ఉన్నాం. నీ కళ్ళల్లో అలరి, నా కళ్ళల్లో కోరిక. ఒకరినొకరం అలా చూసుకుంటుంటే మా ఎంజీఎం భరించలేకపోయిందంటే ఆశ్చర్యం లేదు. అసలు విషయం చెప్పకుండా ఈ ఫోటోలు కొత్తవారికిస్తే ఏమనుకుంటారు? వేషం నా నోటితో చెప్పించాలనా? నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నువ్వంటే ప్రేమ అని ఇష్టమని చెప్పాను. నువ్వొక్కసారి కూడా ఆగిపోయాడతను. అరుణ వంగి అతని కళ్ళలోకి చూసింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి తలని గుండెల మీదకి లాక్కుంది. ఇలా మిమ్మల్ని ఆగిపోయింది అరుణ. అతను నవ్వుతున్నాడు అనుకుంది అరుణ. అది నవ్వు కాదు. అతను మనిషంతా కంపిస్తున్నాడు. అరుణ, అరుణ, నిన్ను పూర్తిగా పోగొట్టుకున్నానని అనుకున్నాను. ఢిల్లీలో అలా నీరసంగా పక్క మీద పడుకునున్నప్పుడు ఒక్క క్షణం పాటు నువ్వు ఏమైపోయావో అన్న భయం. ఆ దృశ్యం తలచుకున్నప్పుడల్లా నాకెంత భయంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. గట్టిగా హత్తుకున్నాడు తన ముఖాన్ని అరుణ గుండెలకి. అరుణ అతనిని పసివాణ్ణి లాలించినట్లు, భయపడిన చిన్నపిల్లవాణ్ణి భయం లేదని బుజ్జగిస్తున్నట్లు అతని వీపంతా రాస్తోంది. ఇంత సంతోషంగా, ఆనందంగా ఉన్న ఆ ఫోటోలోని జంటను చూసి మీ అమ్మగారు మీ సంతోషం కోసం ఆ చిన్న పొరపాటు చేశారు. ఇప్పుడైనా అర్థమవుతోందా? మీకు స్త్రీ ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో. ఆమెకి మీ సంతోషం, మీ సుఖం ఈ రెండే ముఖ్యం. అందుకని ఆ క్షణంలో నా గురించి మరిచిపోయారు. నా భవిష్యత్తు మరిచిపోయారని, ఒక ఆడపిల్ల జీవితాన్ని ధ్వంసం చేయడానికి వెనకాడలేదని మీకు మీ అమ్మగారి మీద కోపంగా ఉంది కదూ? నీకెలా తెలుసు? ఎలా గ్రహించావు? చెప్పండి, ఎలా గ్రహించగలిగాను? అడిగింది అరుణ అతని చెవులకి రహస్యం చెప్తున్నట్లు అతి నెమ్మదిగా అడుగుతూ. నా హృదయం నీది కనుక, మన ఇద్దరి మధ్యను భేదం లేదు కనుక అన్నాడతను. మీ అమ్మగారి మీద కోపంగా ఉందా? అడిగింది మళ్ళీ అరుణ. అతను మాట్లాడలేదు. ఆమె చేసిన పనిని మీరు సమర్థించుకోకపోయినా ఆవిడ తల్లి. తల్లిగా మీ క్షేమం కోరి మీ కొరకు ఆ పని చేసింది. ఆ తల్లి హృదయాన్ని అర్థం చేసుకోండి. అమ్మ గురించి ఎందుకంత ప్లీడ్ చేస్తున్నావు? చెప్పనా? చెప్పు.
ప్రేమించి చేసుకున్న వివాహం కంటే తనని ప్రేమించే వ్యక్తిని పెళ్లాడితే ఆ జీవితం సుఖంగాను, సంతోషంగాను ఉంటుందని నాకు పద్మ చేత కబురు చేశారు. అమ్మకు కబురు చేయకపోతే నువ్వు పెళ్లికి ఒప్పుకునేదానివి కావా? అదేం కాదు. ఆ రోజు రాజమండ్రి స్టేషన్‌లో మీరు చెప్పారు. జ్ఞాపకం ఉందా? అసమర్థుడైన మగవాణ్ణి చేసుకునే కంటే కూనికోరిని చేసుకోవడం మంచిదని. మీకు పరిచితమైన స్త్రీ అందని. ఆ మాటలు నన్ను చాలా సార్లు కలవరపెట్టాయి. అందుకని అతను లేచి సర్దుకుని కూర్చుని అరుణ కనుబొమ్మల్ని చూపుడు వేలుతో ట్రేస్ చేస్తున్నాడు. ఈ అరుణ దేహంలో ప్రతి భాగము తనని ఎందుకెంత వ్యామోహపరుస్తుంది? అరుణని స్పృశించాలన్న ఈ కోరిక, ఈ తీవ్రమైన కాంక్ష తనకి చల్లారదా? నాకు మొదట్నుంచి మనసులో ఏదో సందేహం. మీ తమ్ముడు పట్ల నాకు జాలి తప్ప మరో భావం లేదనుకుంటా. అదే మీ ఆడవాళ్లతో చిక్కు. మీరు ఉద్రేకాల్లో పడి ఆలోచించడం మర్చిపోతుంటారు. జాలిని ప్రేమ అనుకుంటారు. ప్రేమని హేట్రిడ్‌గా భావిస్తారు. అవునా? నీకు నా మీద మొదట్నుంచి ప్రేముందని నాకు క్లియర్‌గా తెలుసు. అదిగో మళ్ళీ అహంకారం. అమ్మమ్మగారి పోలిక అక్షరాలా. అహంకారం కాదు. నా మనసు నాకు మొదట్నుంచి స్పష్టంగా తెలుసు. ఎటొచ్చి నువ్వు జాలిని ప్రేమ అనుకుని ఆ యూజ్‌లెస్ ఫెలోకి నీ హృదయాన్నిచ్చానని అనుకున్నావు. డియర్, ప్రేమంటే నీకు తెలుసా? మీరు చెప్తారా? అది మాటల్లో చెప్పలేంది. మనసుని తీవ్రంగా బాధించేది. ప్రతి క్షణం హృదయాన్ని కదిలింపజేసేది. దేహము, ప్రాణము, ఆలోచన, ఊపిరి అన్నీ మరో ప్రాణి కోసం ప్రతి క్షణం పరితపించేది. అది ప్రేమంటే. మనిషిని నిలవనివ్వక పిచ్చివాణ్ణి చేసేది. అది నీకు తెలుసా? అంటూ అరుణని 2 చేతుల్లోనూ గట్టిగా బంధించాడు. జన్మ జన్మలకు ఆమెని తన బాహువుల్లోనే బందీని చేస్తున్నట్లు. అరుణకి అక్కడే అలానే ఉండిపోవాలని అనిపించింది. ఆ ఫోటోలు మీరెప్పుడు తెచ్చారు? అడిగింది. తమాషా ఏంటంటే మన మధ్య ఇంత దుమారం లేపిన ఆ ఫోటోల్ని నేను కళ్ళతో చూడలేదు. మీ గ్రాండ్ మదర్ చూపించలేదా? హుహు. తిట్లతో దులిపేసింది గాని ఆ ఫోటోలు ఇవ్వలేదు. చూపించమని అడగడానికి నాకు నామోషీ. నీ ఉత్తరం బట్టి, ఆవిడ మాటలు బట్టి ఊహించుకుని పద్మ దగ్గర నుంచి నెగెటివ్స్ తెప్పించి కాపీలు తీయించాను. మీ దగ్గర ఇంకా ఉన్నాయా? ఓఎస్. నా టేబుల్ మీద ఎన్లార్జ్ చేసిన స్టాండ్ ఉంది. అందులో ఒక అమ్మాయిని, ఒక అబ్బాయి కదలకుండా పట్టుకుని 2 చెంపలకు బుక్కా రాస్తున్నాడు. మీ అమ్మగారు ఆ ఫోటోలు పంపకపోతే? ఒక్కసారి ఒళ్ళంతా భయంతో జలదరించినట్లయింది అరుణకి. ఎలాగోలా పెళ్లి ఆపేవాణ్ణి. నిన్ను పీటల మీద నుంచి ఎత్తుకొచ్చేవాణ్ణి. వాళ్ళకి దక్కనిచ్చేవాణ్ణి కాదు. ఎంత చెప్పినా మీలో మీ గ్రాండ్ మదర్‌లా పట్టుదల, అనుకున్నది సాధించే మొండితనము ఉన్నాయి. కాదన్ను. కానీ ఆవిడిలా ఎదుటివారిని బానిసల్లా చూడను. మనిషిని మనిషిగా చూడగలిగినప్పుడు మన జీవితాల్లో ఇన్ని బాధలుండవు. మా గ్రాండ్ మదర్ మీద నాకు కోపం రావడం లేదు. జాలి కలుగుతూ ఉంది. ప్రేమ, అభిమానం ఇవి బలవంతాన లాక్కునేటటువంటి వస్తువులు కావు. ఈ 2 అందరికీ లభించవు. ఏం మనలాంటి అదృష్టవంతులకో తప్ప అంటూ రాజారావు అరుణ తలని తన హృదయానికి దగ్గరగా హత్తుకున్నాడు. ఆ పరిష్వంగంలో, ఆ మాటల్లో అరుణకి పరిపూర్ణమైన తృప్తి, శాంతి గోచరించింది. ఇంతటితో 'మనసులోని మనసు' అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల నాకు చాలా ఇష్టమైన నవల. ఎన్ని సార్లో చదివాను ఇప్పటికి. చదివిన ప్రతిసారి కూడా మళ్ళీ ఏదో కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మరొక నవలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థాంక్ యూ.